ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9న ప్రారంభమైంది. ఈ టోర్నీకి యుఏఈ ఆతిథ్యం ఇస్తుండగా 8 జట్లు కప్పు కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ టోర్నీ మొదలై 3 రోజులు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే ఓ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడిన హాంకాంగ్ రెండింటిలోనూ ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో కలిసి హాంకాంగ్ గ్రూప్లో బిలో ఉంది. తొలుత ఆఫ్ఘనిస్తాన్పై ఓడిపోయిన హాంకాంగ్ తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో హాంకాంగ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. హాంకాంగ్ బ్యాటర్లలో నిజాకత్ ఖాన్, జీషన్ అలీ రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ సాహిబ్, రిషాద్ హుసేన్లు తలా 2 వికెట్లు పడగొట్టారు. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆచితూచి ఆడింది. ఓపెనర్లు పర్వేజ్ హుసేన్ 19, తంజిద్ హసన్ తమీమ్ 14 పరుగులు చేశారు. కెప్టెన్ లిట్టన్ దాస్ తన క్లాస్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 39 బంతులు ఆడిన లిట్టన్ దాస్ 6 ఫోర్లు, 1 సిక్సర్తో 59 పరుగులు చేసి లక్ష్యానికి 2 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. తౌహిద్ హృదయ్ 36 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ లిట్టన్ కుమార్ దాస్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు దక్కింది. ఆ తర్వాత 144 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. బంగ్లాదేశ్ బ్యాటర్లో లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీ బాదాడు. తౌహిద్ హృదయ్ 35 రన్స్తో రాణించాడు. హాంకాంగ్ బౌలర్లో అతిక్ ఇక్బాల్ 2 వికెట్లు తీశాడు. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడంతో హాంకాంగ్ జట్టు ఆసియా కప్ 2025 నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. కేవలం సాంకేతికంగా మాత్రమే ఇంకా జట్టు రేసులో ఉంది. హాంకాంగ్ పై గెలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు చెరో 2 పాయింట్లతో గ్రూప్లో ప్రస్తుతం మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. ఇప్పటి వరకు శ్రీలంక జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్లు చెరో 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అటు శ్రీలంక 3 మ్యాచ్లు ఆడనుంది. గ్రూప్ నుంచి 2 జట్లు మాత్రమే సూపర్ 4కి చేరుకుంటాయి.